హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏబీసీ అకౌంట్లో మనం ఏ విధంగా మీ ఐడి క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా గూగుల్ ఓపెన్ చేసి abc.gov.in సెలెక్ట్ చేయండి. ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ని క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు కనుక మొబైల్లో చేసేలా ఉంటే టాప్ సైడ్ కనిపించే 3 డాట్స్ క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ని ఎనేబుల్ చేసుకోండి. ఈ విధంగా చేసిన తర్వాత ఫస్ట్ వెబ్సైట్ క్లిక్ చేయండి. వెబ్సైట్లోకి వెళ్ళగానే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది ఫ్రెండ్స్. పైన ఉన్నటువంటి లాగిన్ క్లిక్ చేసి స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత కొంచెం కిందకి డ్రాగ్ చేస్తే మనకి న్యూ యూజర్ సైన్అప్ అని కనిపిస్తుంది. ఆ న్యూ యూజర్ సైన్అప్ని మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మీ ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా చేస్తేనే ఫర్దర్గా మనకి డిజిలాకర్ యాక్సెస్ అనేది వస్తుంది. ఈ విధంగా చేసిన తర్వాత మనల్ని ఓటీపీ వెరిఫికేషన్ అడుగుతుంది. ఓటీపీ వెరిఫికేషన్ ఇచ్చిన తర్వాత మన నేమ్ అనేది ఆటోమేటిక్గా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా డిస్ప్లే చేసిన తర్వాత కింద కనిపిస్తున్న గ్రీన్ బటన్ని ట్యాప్ చేస్తే తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది మనల్ని ఒక వెబ్సైట్లోకి తీసుకువెళ్తుంది. ఏబీసీ మెయిన్ వెబ్సైట్లోకి. అక్కడ మనకి ఓటీపీ వెరిఫికేషన్ అయిన తర్వాత మనల్ని డీటెయిల్స్ అన్నీ కూడా మన డిజిలాకర్ ద్వారాగా ఆధార్ కార్డులో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఈ ఏబీసీ వెబ్సైట్లోకి అనేవి మన డీటెయిల్స్ వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇలా మన నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇవన్నీ కూడా మనకి డిజిలాకర్ ద్వారా యాక్సెస్ అవుతుంది. దాన్ని అలౌ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అలౌ చేసిన తర్వాత డైరెక్ట్గా మీకు ఒక ఐడి అనేది రావడం జరుగుతుంది. ఈ ఐడియే మీకు అపార్ ఐడి అని కూడా పిలుస్తారు, ఏబీసీ ఐడి అని కూడా పిలుస్తారు. ఇలా వచ్చినటువంటి ఐడి మనకు డిజిలాకర్లో నుంచి యాక్సెస్ చేయవలసి ఉంటుంది. మీరు ప్లేస్టోర్ నుంచి డిజిలాకర్ డౌన్లోడ్ చేసుకొని కింద కనిపిస్తున్న సెర్చ్లోకి వెళ్ళి ఆ సెర్చ్లో ఏబీసీ లేదంటే అపార్ అని టైప్ చేయండి. అపార్ అని టైప్ చేయగానే మీకు అపార్ వాళ్ళది లాకర్ వస్తుంది. ఆ అపార్ లాకర్లోకి వెళ్ళి మనకి ఇప్పుడు జనరేట్ అయినటువంటి అపార్ ఐడిని మనం ఈ యొక్క వెబ్సైట్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఐడెంటిటీ టైప్ దగ్గర ఎన్రోల్మెంట్ నెంబర్ అనేసి ఇవ్వండి, లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఇవ్వండి. ఏది ఇచ్చినా పర్లేదు ఫ్రెండ్స్. ఐడి సెలెక్ట్ చేసుకొని అడ్మిషన్ ఇయర్ మీరు ఎప్పుడైతే ఇప్పుడు ప్రజెంట్ చదువుతున్నారో అయితే ఓకే, లేదంటే ప్రీవియస్గా చదివినటువంటిది అయినా ఇచ్చేసి ఏ యూనివర్సిటీ అండర్లో చదివారనేది చెప్పేసి మనల్ని అడుగుతుంది. యూనివర్సిటీ ఆర్ కాలేజ్ ఫ్రెండ్స్. ఆ కాలేజ్ని మనం సెర్చ్లోనే సెలెక్ట్ చేయొచ్చు, లేదంటే మాన్యువల్గా అయినా సెలెక్ట్ చేసి ఆ యొక్క యూనివర్సిటీ నేమ్ అనేది డిస్ప్లే అయిన తర్వాత దాని మీద మనం ట్యాప్ చేసి మీ డిజిలాకర్లో యాడ్ అయిందా లేదనేది ఎలా చెక్ చేసుకోవాలి అని అంటే క్రోమ్లోకి వెళ్ళి డిజిలాకర్లో మీ మొబైల్ నెంబర్ ద్వారా కానీ ఆధార్ నెంబర్ ద్వారా కానీ మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అక్కడ ఇష్యూడ్ డాక్యుమెంట్స్లో అపార్ ఐడి అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా కనిపించినటువంటి ఐడి అనేది మనకు అపార్ ఐడి అనమాట. దాన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి. అలాగే కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.